ఫీల్. మీరు డెడికేటెడ్గా ఉన్నారు, కానీ నిజంగా మీ సర్వీసెస్ పట్ల కాంగ్రెస్ పార్టీకి అంత కమిట్మెంట్ ఉంటే ఎందుకు మళ్ళీ తుంగతుర్తి టికెట్ ఇవ్వలేదు మీకు? 2 కోణాలు ఉన్నాయి దాంట్లో. థర్డ్ టైం కనుక ఏదైనా కాన్స్పిరసీతో ఓడిపోతే దయాకర్ పొలిటికల్ కెరీర్ ఏంది? ఓకే, దయాకర్ అవసరం పార్టీకి. ఫెడెడ్ లీడర్గా ఉండొద్దు అనేది కూడా ఉంది. ఓకే, అట్లీస్ట్ సెకండ్ టైం గెలిచినా ఓడినట్టుగా ప్రకటించినప్పటికి కూడా దయాకర్ ఫేస్ సేవింగ్ ఉన్నది అక్కడ. ఎందుకు గెలిచే సమయంలో ఓడగొట్టిండ్రు అనే ఒక సానుభూతి కూడా ఉన్నది. ఓకే, కానీ ఓటమి అయితే ఇచ్చిండ్రు కదా. సెకండ్ టైం కూడా ఓటమే కదా, థర్డ్ టైం కూడా ఓటమి అయితే ఇది ప్రజల్లో గెలవని మనిషి అనే ఒక పరిస్థితి వస్తుందని కూడా కొంత ఆలోచన ఉంది. చివరి లెవెల్లో అదే ఆలోచించిండ్రట. ఓకే, నేను అక్కడ లేను. ఓకే, నేను పూర్తిగా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు పొన్నాల లక్ష్మి గారు ఉండే. ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చే బాధ్యతను తీసుకోవాలనుకున్న తప్పితే వాళ్ళ మీద కొట్లాడి నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. చివరికి ముఖ్యమంత్రి గారు అప్పుడు అన్నాడు, నీ కొరకు నువ్వు కొట్లాడుకోకపోతే ఎవరు కొట్లాడతారు అంటే, నేను అన్న, మీరు పోటీ చేయమని చెప్తే చేస్తా, ఎందుకంటే అన్ని రకాల స్ట్రెంగ్స్ అవసరం దానికి. అవును, లేదు పార్టీ కొరకు పని చేయమంటే చేస్తా, ఇది నా మిషన్ తప్పితే అంటే అట్లనే ఉన్నా నేను. అందుకని టికెట్ రాకున్నా కూడా ఇమ్మీడియట్గా వీడియో ఎందుకు పెట్టినా, అవును, టికెట్ కొరకే దయాకర్ వేచి చూస్తున్నాడు, టికెట్ రాకపోతే ఎమ్మటే ఏదో పార్టీ మారేటట్టుంది, లేకపోతే ఇంకేదో చేసేటట్టుంది అని. అప్పటికి 2-3 పార్టీలు సంప్రదించినా సరే ఆ సంప్రదింపులు కూడా జరగొద్దని ముందే వీడియో పెట్టిన. ఓకే, ఇటు డిక్లరేషన్ అయితే జస్ట్ 3 minutes అటు పక్కకు వీడియో పెట్టేసి అందరికి మీడియాకి పెట్టా. సేమ్ నేను వీడియోలు మీకు అంతా పెట్టేట. అవును, కాబట్టి పార్టీ నా పట్ల ఆలోచన ఉంది, రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ. ఓకే, బట్ నేను ఎంత మేరకు ఏ స్థాయిలో వాళ్ళకి సర్వీసెస్ అందిస్తా అని విషయంలో నాకు ఒక అంచనా అయితే లేదు. నేను పనే నా సంస్కృతి, దట్స్ ఇట్. పని చేసుకుంటూ పోతే పదవులు. ఇప్పుడు ఎట్ ఏ టైం మాకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, విప్ కూడా ఇచ్చింది కదా. అవును, కాబట్టి పని అవసరం దయాకర్ అనేటువంటి పార్టీ భావిస్తేనే కదా, లేకపోతే అదర్వైజ్ ఎట్లా వస్తుంది? అంటే పార్టీ నిర్ణయాన్ని మీరు సావధానంగా శిరసావహించారు, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీపై కుట్ర లాగలేదు, వాస్తవం కదా. దానికి కొంతమంది ఏమంటారంటే, పండ్లున్న చెట్టుకే కదా రాలు అంటారు. నేను నన్ను ఎవ్వరు వ్యతిరేకించినా నేను వాళ్ళని వ్యతిరేకించా. ఓకే, నేను అనుకూలంగా ఉండాల్సింది ప్రజలకు. ఇంతకుముందు చెప్పిందానే కొనసాగిస్తా. చాలామంది ఏంది దయాకర్ అన్న అందుబాటులో ఉండట్లేడు పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు అనే గుసగుసలు కూడా వినపడుతున్నప్పుడు నేను జాగ్రత్త పడుతుంటా. ఎందుకంటే కొన్ని అన్వాంటెడ్ ఇష్యూస్లలో నేను పార్టిసిపేట్ చేయను. పార్టీ కొరకు ఏది చేయమంటే అది చేస్తాను. కానీ ఇప్పుడు కొన్ని పనులో, లేకపోతే కాని పనులో, లేకపోతే పైరవీలో ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉంటా. అది కొంత చివరికాడ గుసగుసలు అన్న ఏంది చెప్తే, ఎవరి కోసమో నేను అవినీతిని, ఎవరి కోసమో నేను అక్రమాలు చేయడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నేను బిల్డప్ చేసుకున్న లైఫ్ ఇది. దీంట్లో నేను ఇట్లా ఉండాలనుకున్నా. అవును, అట్లీస్ట్ ఇప్పుడు నేను మంచి మంచి నాయకత్వాన్ని చూసి ఎదిగిన వాళ్ళం. అవును, పేర్లు అవసరం లేదు కానీ. అవును, వాళ్ళలో 10% ఉన్నా చాలనుకొని వచ్చిన వాళ్ళను వీళ్ళకి సమెక్స్ ఏదో ఒక పైరవినో ఒక ఇల్లీగల్ ఏదో చేయమని వస్తారు. అవును, నీకు ఖచ్చితంగా నేను పక్కన పెడతా. అప్పుడు అటు కొంచెం వాళ్ళకి ఇబ్బంది. అరే దయాకర్ అన్న చెప్పితే మంచి చెప్పితే ఎంతకైనా తెగిస్తాం. తెగించాల్సిన అవసరం లేదు, మంచి ఎవరైనా చెప్తే చేస్తారు. ఓకే, ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి ఎమ్మెల్యే గారు, ఆ కింది స్థాయి ఎవరైనా అధికారం సర్పంచ్ అయినా చేస్తారు. కానీ అనవసరమైన రాద్ధాంతాలు తెచ్చే పనుల దగ్గర ఉండను. సెకండరీ ఏంటంటే ఇలాంటప్పుడే మంచి ఏంది చెడు ఏంది అనేది మనం చేసుకోవాల్సిన అవసరం.